Hello students, my previous class lo statistics related ga exercise 1 related ga first two sums discuss chesam. Third and fourth one mimaki try cheyamani cheppanu. Try chesin vallu okasari check cheskoni board meeda discuss cheddam. ఒకవేళ ట్రై చేయకపోతే ఫాలో అవుతూ కాపీ చేసుకోండి. ఓకేనా? పేజ్ నెంబర్ 200. పేజ్ నెంబర్ 200 లో థర్డ్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఆప్షన్ రాస్తాను. రెడీ 3 coins were tossed 30 times simultaneously. థర్డ్ క్వశ్చన్ ఏంటి? 3 coins were tossed 30 times. 3 coins were tossed 30 times simultaneously. Okay, classification ఏంటి? మనకి ఇక్కడ each time number of heads occurring was noted down as follows. అంటే ఈచ్ టైం కూడా 3 కాయిన్స్ మనకి టాస్ చేసాం. మనకి ప్రతి ఒక్క కాయిన్ ఏముంటుంది? హెడ్ ఉంటుంది, టాయిల్ ఉంటుంది. ఈ 3 కాయిన్స్ వేసినప్పుడు మనకి ఎన్ని హెడ్ పడచ్చు? 3 పడచ్చు, లేదా 2 హెడ్స్ పడచ్చు, ఒక హెడ్ పడచ్చు, లేదా 3 టైల్స్ పడచ్చు. అంటే హెడ్ పడేది ఇచ్చారు. అంటే 3 కాయిన్స్ టాస్ చేసాం అనుకోండి. ఇక్కడ మనకి 3 కాయిన్స్ ఉన్నాయి. 3 కాయిన్స్ కూడా టాస్ చేసినప్పుడు 3లో హెడ్ పడచ్చు, లేదా 2 కాయిన్స్ హెడ్ పడచ్చు, లేదా ఒక కాయిన్ హెడ్ పడచ్చు. ఓకేనా? ఎలా అయినా అవ్వచ్చు. అంటే మనకి 3 పాసిబిలిటీస్. అంటే ఒకసారి హెడ్ పడచ్చు, ఒకటే హెడ్ పడచ్చు, 2 కాయిన్ హెడ్ పడచ్చు, 3 కాయిన్ హెడ్ పడచ్చు, లేకపోతే 0 కాయిన్స్ పడచ్చు. అసలు హెడ్ ఏది పడకుండా కూడా ఉండవచ్చు. అంటే మనకి ఇక్కడ కొన్ని ప్రైస్ 30 టైమ్స్ కాయిన్స్ వేస్తే హెడ్ ఎన్ని పడిందో లిస్ట్ ఇచ్చాడు. హెడ్ ఎన్ని పడిందో చూడండి. 1 2 3 అక్కడ ఇచ్చిన నెంబర్స్ ని నోట్ చేస్తున్నాను. One two three 2 3 1 1 1 0 3 2. మా స్పేస్ కోఎఫిషియంట్ ఏదని ఇక్కడ రాస్తున్నాను. 1 2 2 1 1 2 3 2 0 3 0 1 2 3 2 2 3 1 1. Prepare frequency distribution table. Prepare frequency distribution table. మనకి ఏం ప్రిపేర్ చేయాలి? ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అనేది ప్రిపేర్ చేయాలి. ఇక్కడ మనకి ఏది డేటా ఈ అబ్జర్వేషన్స్ ఇచ్చారో దానికి ఏది రిలేటెడ్ కనుక్కోవాలి. దేనికి రిలేటెడ్ అది? దేనికి రిలేటెడ్? హెడ్స్ రిలేటెడ్. నెంబర్ ఆఫ్ హెడ్స్. నెంబర్ ఆఫ్ హెడ్స్ అంటే ఒక 3 కాయిన్స్ తీసుకున్నారు. 3 కాయిన్స్ కూడా 3 టైమ్స్ మనకి టాస్ చేశారు. అలా 30 టైమ్స్ చేశారు. 30 టైమ్స్ చేస్తే మనకి ఎన్ని వచ్చాయి కాయిన్స్? ఒకసారి హెడ్ పడింది, ఒక కాయిన్ హెడ్ పడింది. ఇక్కడ 2 కాయిన్స్ పడ్డాయి, రెండోసారి ట్రై చేసింది. థర్డ్ టైం ఏమో 3 కాయిన్స్ హెడ్ పడ్డాయి. ఫోర్త్ టైం 2 కాయిన్స్ హెడ్ పడ్డాయి. అంటే నెంబర్ ఆఫ్ హెడ్స్ అన్నమాట. ఎన్నిసార్లు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 టైమ్స్ ఇచ్చేసారు. దీనికి ఏం ప్రిపేర్ చేయాలి? ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ప్రిపేర్ చేయాలి. ఓకే, ఇదే టేబుల్ అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే ఏంటి? మనకి ఏదైతే అబ్జర్వేషన్స్ ఉన్నాయో 1 టైమ్ 0 టైమ్స్ 2 టైమ్స్ 3 ప్రతి అబ్జర్వేషన్ కూడా టేబుల్లో మెన్షన్ చేసే విధంగా ఉంటుంది టేబుల్. ఫస్ట్ కాల్ ఏమొస్తుంది? నెంబర్ ఆఫ్ హెడ్స్. నెంబర్ ఆఫ్ హెడ్స్. నెంబర్ ఆఫ్ హెడ్స్ ఫస్ట్ కాల్. సెకండ్ కాల్ ఏమొస్తుంది? క్యారింగ్ మార్క్స్. క్యారింగ్ మార్క్స్. థర్డ్ కాల్ ఏమొస్తుంది? ఫ్రీక్వెన్సీ.
మనకి ఎప్పుడు ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చేయమన్నా సరే ఇదే ప్రాసెస్. ఫస్ట్ ఏం చెప్తుందో చూడాలి, సెకండ్ టాలీ మార్క్స్ ఉంటుంది, థర్డ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ హెడ్స్ ఎన్ని ఉన్నాయి? 0 టైమ్స్ 1 హెడ్, 2 హెడ్స్, 3 హెడ్స్. 0 హెడ్స్ ఎన్నిసార్లు వచ్చినాయి, 1 హెడ్ ఎన్నిసార్లు వచ్చినాయి, 2 హెడ్స్ ఎన్నిసార్లు వచ్చినాయో మనం కౌంట్ చేద్దాం. 0 హెడ్స్ ఎన్నిసార్లు వచ్చినాయి అంటే హెడ్ ఎప్పుడు పడలేదు, హెడ్ ఎప్పుడు అనేది పడలేదు. హెడ్ అని పడింది ఎప్పుడు, హెడ్ ఎప్పుడు పడలేదు చూడమ్మా. 0 అనేది ఎంత కౌంట్ చేయండి. ఫస్ట్ లైన్ ఏమన్నా 0 నో, సెకండ్ లైన్ 1 2 3 ఇంకేమైనా జీరోస్ ఉన్నాయా? 3 జీరోస్ ఉన్నాయి. 1 2 3 జీరోస్. అలానే 1 టైం హెడ్ ఎప్పుడు పడింది? 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఏంటి? 1 2 3 4 5 టాలీ వాస్ వాడి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ చెప్పాను కదా, అందుకని రాసేస్తాం. 10 రాయాలి. 1 2 3 4 5 5 + 5 10. నెక్స్ట్ 2 టైమ్స్ హెడ్ ఎప్పుడు వచ్చింది? 2 టైమ్స్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇది కూడా 10 టైమ్స్ వచ్చింది. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది కూడా 10 టైమ్స్. నెక్స్ట్ 3 అనేది 3 కాన్సెప్ట్ 3 హెడ్స్ ఎప్పుడు వచ్చాయి? 3 హెడ్స్ రిమైనింగ్ 1 2 3 4 5 6 7. ఇంకేమైనా స్ట్రైక్ అవుట్ చేయకుండా ఉన్నాయి చూడాలి. 7 ఉన్నాయి. 7 1 2 3 4 5 6 7. ఇవన్నీ యాడ్ చేసి ఎంత వస్తుందో చూడండి. 7 + 0 7 7 + 0 7 7 + 3 10 1 క్యారీ 10 1 + 1 2 2 + 1 3 30. మనకు ఆల్రెడీ మొత్తం 30 కదా, మనకి 30 టైమ్స్ కదా 30. ఇలా 30 అనేది ఎక్కువ అవ్వాలి. ఒకటి ఎక్కువ వచ్చినా ఒకటి తక్కువ వచ్చినా మనం ఎక్కడో చాలా మిస్టేక్ చేసామా? ఓకేనా? అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. IETV-SMS కోడ్ అనేది చాలా పెద్దగా ఉన్న క్వశ్చన్, అది మీరు ట్రై చేయండి. ఓకేనా? మీరు డిస్కస్ చేస్తే కోడే సరిపోతుంది. ఇక్కడ పాజిబిలిటీ ఉండదు, మొత్తం డేటా రాయడం, అది మీరు ట్రై చేసుకోండి. అలానే 5th క్వశ్చన్ అనేది మనం ఆఫ్లైన్ క్లాసెస్ అప్పుడు డిస్కస్ చేద్దాం. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అది మరి నేను గ్రాఫ్ గీయడం అంటే చాలా కష్టం. ఇక్కడ గ్రాఫ్ షీట్లో నేను ఇప్పుడు 7th క్వశ్చన్ డిస్కస్ చేస్తాను. 7th క్వశ్చన్ 4th క్వశ్చన్ మీరు ట్రై చేయాలి. 5th క్వశ్చన్ కూడా ట్రై చేయండి. ఒకవేళ మీరు చేయలేకపోతే నేను చెప్తాను. 4th క్వశ్చన్ అయితే రిపీట్ చేయండి. ఇక మన క్వశ్చన్ ఏంటి చూడండి. ది మాస్ of 30 students of a class obtained in a test out of 75. ఏంటి మనకి చూడండి, 30 స్టూడెంట్స్ ఒక ఎగ్జామ్ రాశారు. 75 మార్క్స్కి ఎగ్జామ్ అనేది చేశారు. అయితే వాళ్ళకి వచ్చిన మార్క్స్ లిస్ట్ ఇచ్చారు. ఆ మార్క్స్ లిస్ట్ రాస్తుంది చూడండి. 42 21 50 37 42 37 38 42 49 52 38 53 57 47 29 59 61 33 70
39 44 42 39 14 7 27 19 54 51 हम ये 40 numbers 1 2 3 4 5 6 1 2 3 4 5 6 5 तक है ना 30 numbers ఇప్పుడు ఏం చేయాలి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ప్రిపేర్ చేయాలి ఫార్మ్ ఏ ఫ్రీక్వెన్సీ టేబుల్ with equal class intervals class intervals 0 to 10 అని మనకి ఇంట్ ఇచ్చారు 0 to 10 అనేది మనకి ఇంట్ ఇచ్చేశారు ఇక్కడ ఒకటే చూడండి ఇక్కడ మనకి 0 to 10 ఇచ్చారు మనం ఎప్పుడైనా సరే వీటిని 0 to 10 11 to 20 21 to 30 31 to 40 అలా కాదు లేకపోతే 0 to 10 10 to 20 20 to 30 30 to 40 ఇలా కాదు ఇలా రెండు విధాలుగా రాసినా సరే వీటిని క్లాస్ ఇంటర్వల్స్ అంటారు క్లాస్ ఇంటర్వల్స్ క్లాసెస్ అని చెప్తాం ఇవన్నీ కూడా ఏంటి క్లాసెస్ ఇవన్నీ కూడా క్లాసెస్ అయితే ఇవి రెండు కూడా సేమ్ ఉన్నాయా లేవు ఇక్కడ మనకి ఇవైతే సేమ్ ఉన్నాయి ఫస్ట్ మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి కదా ఇక్కడ మనకి క్లాసెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి అంటే ఒక రేంజ్ నుండి ఇంకో రేంజ్ ఉంటే దాన్ని క్లాస్ ఇంటర్వల్ అని చెప్తాము ఒక వాల్యూ నుండి ఒక వాల్యూ వరకు ఉన్న గ్రూప్ ని క్లాస్ ఇంటర్వల్స్ అంటారు ఇక్కడ మనకి రెండు క్లాసెస్ ఏంటి ఇక్కడ మనం చూడండి ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెండింటిలో కూడా హైట్ అనేది సేమ్ గా ఉంటుంది క్లాస్ లెంత్ అనేది సేమ్ గా ఉంటుంది అంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది మనకి ఆర్డర్ ఉంది కానీ ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేది సేమ్ గా వస్తుంది ఇక్కడ 1 తీసుకోవాలి 1 0 లాగా 1 అంటే క్లాస్ లెంత్ అనేది సేమ్ గా ఉంటుంది 1 - 11 - 1 10 10 - 0 10 20 - 10 10 21 - 11 10 అంటే క్లాస్ లెంత్ అనేది సేమ్ గా ఉంటుంది రెండింటిలో అయితే రెండు కూడా క్లాస్ లో సేమ్ ఉన్నాయా లేవు ఇక్కడ మనకి ఈ కామన్ మెంబర్స్ అంటే ఈ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ దీని లోయర్ లిమిట్ అంటాము దీని అప్పర్ లిమిట్ అంటాము ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం ఇది లోయర్ లిమిట్ ఇది అప్పర్ లిమిట్ ఈ అప్పర్ లిమిట్ అనేది ఈ రెండు కూడా సేమ్ అనుకోని ఈ అప్పర్ లిమిట్ నెక్స్ట్ క్లాస్ లోయర్ లిమిట్ సేమ్ ఉంటే దాన్ని అంటే 20 20 30 30 అంటే ఈ రెండు సేమ్ ఉంటే వీటిని ఏమంటే ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటారు ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటారు ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అలా కాకుండా ఈ రెండు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి ఈ రెండు డిఫరెంట్ గా ఉన్నాయి డిఫరెంట్ గా అనుకోండి దాని ఇంక్లూజివ్ క్లాసెస్ అంటారు ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటే రెండు సేమ్ ఉంటాయి ఇంక్లూజివ్ అంటే రెండు డిఫరెంట్ ఉంటాయి అయితే ఎక్స్క్లూజివ్ క్లాసెస్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి 10 బిలోనే తీసుకోవాలి 10 కౌంట్ చేయాలి ఇక్కడ 10 కౌంట్ చేసుకోవచ్చు ఇక్కడ 20 బిలో తీసుకోవాలి 20 కౌంట్ చేయాలి ఇక్కడ 20 కౌంట్ చేసుకోవాలి అదే గుర్తుంచుకోండి ఇక్కడ క్లాసెస్ ఏమో చూద్దాం ఫస్ట్ మాక్సిమం మార్క్స్ మినిమం మార్క్స్ ని ఐడెంటిఫై చేయాలి మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఇక్కడ మాక్సిమం వాల్యూ ఉంది మినిమం వాల్యూ ఉంది చూద్దాం మాక్సిమం వాల్యూ ఉంది ఈ ఇచ్చిన మొత్తం ఆబ్జర్వేషన్ లో మాక్సిమం వాల్యూ వెతకాలి మాక్సిమం వాల్యూ ఏముంది 50 కన్నా బిగ్గర్ చూడాలి 57 కన్నా ఇంకా బిగ్గర్ ఉంది 61 కన్నా 61 కన్నా ఇంకా బిగ్గర్ ఉందా లేదు 61 ఏనా మాక్సిమం వాల్యూ అంటే గ్రేటెస్ట్ వాల్యూ అంటే మొత్తం నెంబర్స్ లో బిగ్గర్ నెంబర్ అలానే మినిమం వాల్యూ ఏంటి వీటన్నిటిలో స్మాల్ నెంబర్ 21 ఈ 5 నెంబర్స్ 21 స్మాల్ 21 కి ఇంకా స్మాల్ నెంబర్ ఉందా లేదు 21 కన్నా ఇంకా స్మాల్ నెంబర్ లేదు 21 కన్నా ఇంకా స్మాల్ నెంబర్ 17 స్మాల్ నెంబర్ 21 కన్నా 17 కన్నా ఇంకా స్మాల్ నెంబర్ వెతకాలి 14 17 కన్నా 14 చిన్నది ఇంకా 14 కన్నా ఇంకా చిన్నది ఏమన్నా ఉందా 7 కన్నా ఇంకా చిన్నది ఏమన్నా లేదు అంటే మినిమం వాల్యూ ఎంత 7 మినిమం వాల్యూ
class height, length of the class, length of the class, length of the class ఏమవుతుందంటే 10 తీసుకున్నాం. length of the class దీని ప్రకారం 0 to 10 కన్నా 10 తీసుకున్నాం. ఇప్పుడు మనకి క్లాస్ కాలం క్లాసెస్ ఫస్ట్ కాలం అవుతుంది క్లాసెస్ వస్తుంది, తర్వాత ఏమవుతుంది టాలీ మార్క్స్, ఇవి మాత్రం కాదు టాలీ మార్క్స్. నెక్స్ట్ కాలం వస్తుంది ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మనం చేయబోయే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ పేరు ఏంటి? గూగుల్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. మనం చేయబోయే ఏం పేరు? ఇది గూగుల్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. గూగుల్ ఫ్రీక్వెన్సీ టేబుల్ దీని ఏమంటాము? గూగుల్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటాం. ఎందుకంటే మనకి నెంబర్ అనేది కొనసాగి 8 రాస్తాం. ఓకేనా? ఇప్పుడు చూడండి 10 10 ఇండికేటర్ ఫస్ట్ 0 రాస్తాం. 0 10 యాచి 10, 10 కి 10 యాచి 20, 20 కి 10 యాచి 30. అలా ఎక్కడ యాడ్ చేయాలి? మాక్సిమం నెంబర్ కవర్ అయ్యేంత వరకు రావాలి. 30 + 10 40, 40 + 10 50, 50 + 10 60. ఇప్పుడు మనకి ఇక్కడ 10 రాయాలి. దీన్ని 10 ఇంక్రీజ్ చేసుకోండి. 20 30 40 అంటే 10 ని యాడ్ చేస్తూ వస్తున్నాను. 50 60 70. ఇప్పుడు మనకి 0 to 10 మార్క్స్ ఎంత మందికి వచ్చాయి అన్న? 0 to 10 మార్క్స్ ఎంత మందికి వచ్చాయి కౌంట్ చేయాలి. 0 to 10 మార్క్స్ ఎంత మందికి వచ్చాయి చూడండి. 0 నుండి 9 మార్క్స్ వరకు ఉంటుంది. 0 నుండి 9 మార్క్స్, 0 నుండి 9 మార్క్స్ ఏమైనా ఉన్నాయా? 0 నుండి బతకాలి నెంబర్స్. 0 నుండి 9, 0 నుండి 9 ఒకటి, 0 కి 9 మనకి కౌంట్ చేసుకోవాలి. 1 నెంబర్ 1 టాలీ మార్క్స్ అది 1. అలానే 10 to 20 మార్క్స్ ఎంత వచ్చాయి అంటే 90 మార్క్స్ కదా. 10 మార్క్స్ నుండి 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు 90 మార్క్స్ బిలో, 90 బిలో వాళ్ళని స్ట్రైక్ వచ్చింది. 90 బిలో 90 బిలో 90 బిలో 1 2 3 90 బిలో 3 మెంబర్స్ ఉన్నారు. 1 2 3 3 ర్యాంక్. అన్ని 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే 30 బిలో అంటే 29 29 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు 29 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు 29 కన్నా 1 1 2 29 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు 30 వరకు 2 2 3 3 ఇక్కడ 90 ఒక మర్చిపోయాము. మళ్ళీ ఒకసారి కౌంట్ చేద్దాం చూడండి. 27 21 ఇక్కడ 29 మళ్ళీ ఒకసారి కౌంట్ చేద్దాం చూడండి. 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు 90 కౌంట్ చేద్దాం. 17 17 14 19 4 మెంబర్స్ వచ్చింది. 4 మెంబర్స్. అలానే 20 to 29 మార్క్స్ వచ్చిన ఎంతమంది వచ్చాయి? 20 to 29 1 29 బిలో 1 2 2 29 బిలో 3 మెంబర్స్ వచ్చాయి. 1 2 3 మెంబర్స్. 30 to 39 39 బిలో 1 2 3 4 5 6 7 మెంబర్స్ వచ్చాయి. 39 బిలో 7 1 2 3 4 5 6 7. అలానే 40 to 50 మెంబర్స్ వచ్చాయి. 40 to 50 అంటే 40 to 50 అంటే 50 తీసుకుంటామా? తీసుకోము. 49 బిలో వచ్చిన కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 48 బిలో 7 మెంబర్స్ 1 2 3 4 5 6 7. అలానే 50 to 60 బిలో అంటే 50 to 59 బిలో వచ్చి కౌంట్ చేయాలి. 59 1 2 3 4 5 6 మెంబర్స్ వచ్చాయి. 59 బిలో 1 2 3 ఎంతమంది వచ్చాయి? 1
2 3 4 4 5 6 4 5 6 6 members. అలాగే 60 to 70 బిలో 70 బిలో అంటే 69 వరకు ఇంకా మిగతా అన్నీ ఏమైనా ఉండేది ఒకటే ఉంది. 59 ఉంటుందమ్మా అంటే ఇది కూడా 7 వచ్చాయి. మీరు అన్ని నెంబర్స్ స్ట్రైక్ అవుట్ చేసి చూసుకోవాలి. ఇది 59 ఒక కౌంట్ చేయలేదు అందుకని ఒకటి యాడ్ చేశాను 7 60 అనేది ఒకటి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 30 స్టూడెంట్స్ రావాలి. వచ్చారు చూడండి 7 7 7 7 4 7 is 28 7 7 14 7 plus 7 14 14 plus 14 28 29 30 30 members వచ్చాయి. ఇప్పుడు ఈ సమ్ ఫాలోలు నేను నెక్స్ట్ మీకు ఏ క్వశ్చన్ అనేది ట్రై చేయండి. 8th క్వశ్చన్ ట్రై చేస్తే మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. 8th క్వశ్చన్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఏవైతే క్లాస్ చెప్పామో ప్రాక్టీస్ చేయండి. దాంతోపాటు 8th క్వశ్చన్ చేయండి.